ఫర్నిచర్ వరల్డ్ లో రెడ్ టాక్స్ సేల్ మళ్ళీ వచ్చేసింది. మాసివ్ రేంజ్ ఆఫ్ ఫర్నిచర్ పై ఫ్లాట్ 50% ఆఫ్. నీడ్ ఏ విజిట్ ఫర్నిచర్ వరల్డ్ బంజారా హిల్స్. కాల్ 9701362954. ఏంటి చాలా డైలమాలో ఉన్నారు, ఆలోచిస్తున్నారు. కాంట్రవర్సీ ఏంటనా? లేదు మేడం, టీఏ కంపెనీ చాలా బాగుంది. ఇది నోటి దూల. బ్రూస్ లీ గారు ఒక మాట అంటారు, బీ లైక్ వాటర్. అంటే దేంట్లో పోస్తే అలా ఉండాలని. దీంట్లో వాటర్ ఉంది, ఈ టీ కప్పులా దాంట్లో వాటర్ ఉంది, అది గ్లాస్లా తయారైంది వాటర్ అనేది. షేప్లెస్గా ఉండు అని. అట్లా మన హ్యూమన్ ఎవల్యూషన్లో మనం మంచిగా ఉండాల్సి వస్తుంది, చెడుగా ఉండాల్సి వస్తుంది, మధ్యతరగతిగా ఉండాల్సి వస్తుంది, హై లెవెల్ లో లెవెల్ అన్నీ ఉండాల్సి వస్తుంది. దానికి తగ్గట్టే నేను వెళ్తున్నా. నేనే కాదు, ఈ సమాజమే అలా వెళ్తుంది, మీరు కూడా అలా వెళ్తున్నారు, మీ కంపెనీ కూడా అలానే. మీరు నో అంటే నేను వాదించలేను. బట్ ఐ మేడ్ వీడియోస్ అండర్ ద ఫేస్బుక్ పాలసీస్ అండ్ యూట్యూబ్ పాలసీస్ అగ్రిమెంట్. దానికి తగ్గట్టే చేసే తప్ప ఎక్కువ నేను చేయలేదు. నేను ఏదైనా తప్పు చేసింటే ఐ మైట్ హ్యావ్ బీన్ బిహైండ్ ద బార్. కష్టపడ్డాను, ఉన్న డబ్బుని సినిమాకి పెట్టాను, గౌరవంగా కూర్చున్నాను, కొంతమందికి జాబ్ ఇచ్చాను, ఉపాధి ఇచ్చాను, సినిమా చేశాను, రిలీజ్ కోసం ప్రయత్నం చేస్తున్నాను. నాకు యాక్సిడెంట్ అయింది, ఇంజురీ అయింది. నాకు రామగుండం మైనింగ్లో ఒక షూతో విలన్ ఇలా తంటే ఇక్కడ అనస్థీసియా ఇవ్వకుండా ఆపరేషన్ చేస్తే ఎంత పెయిన్ వస్తుందో అంత పెయిన్ వచ్చింది. నేను పక్కకి వెళ్ళి వచ్చాను 4 నిమిషాలు. ఏడ్చి బ్రీత్ తీసుకొని ఓపెన్ క్యాస్ట్ మైనింగ్, బాంబ్ బ్లాస్ట్ జరుగుతున్నాయి, దుమ్ము వస్తుంది, కనుచూపు మేరలో చెట్లు లేవు, 80 మంది క్యాస్ట్ అండ్ క్రూ, ఆ రోజు బడ్జెట్ 7 లక్షలు. ఆపేస్తే ఆ సినిమా ఆగిపోతుంది. సినిమా అయిపోవడానికి 100 కారణాలు. ఆ రోజు నేను కంప్లీట్ చేయాలి ఆ షెడ్యూల్. సో ఆ నొప్పి అలానే భరిస్తూ మళ్ళీ పక్కన చెరువు ఉంటుంది, చిన్న చెరువు, ఆ చెరువులో చిన్న ఫైట్ ఉంటుంది, అది చేసుకోండి. అంటే నా కోసమే చేసుకున్నా, నా కష్టం నేను చెప్తున్నా, ఇంత చేశాను అని. అంత కష్టపడి నేను వచ్చి ఈ సినిమా చేస్తే, అండ్ మా హీరోయిన్ చీర కొంగు చుట్టుకొని యాక్సిడెంట్ అయింది అమ్మాయికి. తను బ్లడ్ అండ్ బోన్ పెట్టింది, నేను బ్లడ్ అండ్ బోన్ పెట్టాను. నెలల తరబడి డిఐ స్టూడియోలో ఉండి అంత ప్రతి సినిమా వ్యక్తి ఇలానే చేస్తాను, నేనే కాదు. ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ మై ప్రాసెస్ వాట్ ఐ డిడ్. కష్టం కనిపించేస్తుంది కదా కళ్ళల్లో. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? మా ఫ్యామిలీ చాలా చిన్నది. నేను, మా మదర్ అండ్ మా సిస్టర్, దే ఆర్ వెరీ సింపుల్. అండ్ మాకు పెద్ద లగ్జరీ లైఫ్ కాదు, చాలా సింపుల్, వెరీ హ్యాపీ. నేనే చాలా చిన్న స్థాయి నుంచి వచ్చా. నాకు ఎవరు జాబులు ఇవ్వలేదు, నాకు ఎవరు హెల్ప్ చేయలేదు, ఎందుకంటే నాకు చిన్నప్పుడే మా నాన్న లేరు. సో ఆ స్కార్సిటీ నాకు తెలుసు, ఏముంటుంది ఏముండదు, ఏం అవకాశాలు ఉండవు అనేది. అది నేను నేర్చుకున్నాను. ఇప్పుడు నా దగ్గర కొంతమందికి నేను జాబ్లు ఇచ్చి, నా ద్వారా చేతనైన సాయం నా సినిమా ద్వారా, అండ్ కొంచెం ఉపాధి కల్పించి, ట్యాక్సులు కట్టి మంచిగా బతికి, నేను మంచిగా లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేసి చచ్చిపోవాలి. ర్యాక్స్ టు రిచెస్ అంటారు కదా, మళ్ళీ మొదలెడతారా?